నాగోబా జాతర మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అంత ఘనంగా అంత గ్రాండ్గా జరిగే ఈ జాతరే నాగోబా జాతర. మరి ఈ నాగోబా జాతరకి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చైతే ఆ నాగోబా దేవుణ్ణి దర్శించుకుంటారు. మరి ఈ నాగోబా జాతర చరిత్ర ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఇక్కడ ఏమేమి చేస్తారనేది మనము ఈ జాతరలో చూసేద్దాం. మరి మనం ఇప్పుడు ఈ నాగోబా జాతర స్థల పురాణం గురించి మనం తెలుసుకుంటే, ఈ కేస్లా పురాణ గోండు గిరిజన మహాభక్తుడైన శ్రీ పడియోర్ గారు ఒకప్పుడు నాగలోకానికి వెళ్ళేవారు. ఆ నాగలోకంలో ఈ శేషనాగు అయిన నాగోబా దేవుణ్ణి దర్శించుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్తే ఆ నాగలోకంలో ద్వారపాలకులు ఉంటారు కదా, ఆ నాగలోకం ఏదైతే ఉంటుందో అక్కడ ద్వారపాలకులు ఈ శ్రీ పడియోర్ గారిని ఆపి, ఆ లోపల శేషనాగు గారు లేరు, ఆ సప్తలోకాలను తిరగడానికి వెళ్ళారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఆ కష్టం అని చెప్పేసి ఆ ద్వారపాలకులు చెప్పారు. అప్పుడు ఈ శ్రీ పడియోర్ గారు ఏం చేశారంటే, ఆ శేషనాగు ఉండే సింహాసనం ఏదైతే ఉందో దాన్ని ఇలా ముట్టుకొని ఈ కేస్లాపూర్ గ్రామానికి వచ్చేసి ఇంకా దాన ధర్మాల కార్యక్రమాలు అవన్నీ చేపట్టసాగాడు అనమాట. ఆ లోకాలన్నీ తిరిగి వచ్చిన ఆ శేషనాగు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఈ నాగలోకానికి రాగానే స్మెల్ పసిగట్టాడు. ఇక్కడ మానవ వాసన వస్తుంది, ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అడగగానే ఆ నాగలోకానికి సంబంధించిన ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో కేస్లాపూర్ గ్రామం నుంచి పలానా శ్రీ పడియోర్ గారు వచ్చారు, రాగానే మీ సింహాసనాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని చెప్తారనమాట. అప్పుడు ఆ శేషనాగు బాగా కోపం వచ్చేసి ఈ కేస్లాపూర్ గ్రామానికి వచ్చేసి దాదాపు ఆకాశం అంతా నోరు తెరిచారనమాట. ఆకాశం అంతా నోరు తెరవగానే మొత్తం చీకటి కప్పిపోయింది. మొత్తం చిమ్మె చీకటి అవ్వగానే శ్రీ పడియోర్ గారు వచ్చేసి దండం పెట్టి, అయ్యా క్షమించండి, నా తప్పు అయిపోయింది, నేను మీ సింహాసనాన్ని ముట్టి తప్పు చేశాను, మరి దీనికి ప్రాయచిత్తం ఏం లేదా అని చెప్పేసి ఆ శేషనాగుని ఆ దేవుడిని అడిగితే అప్పుడు ఆ శేషనాగు ఏం చెప్పారంటే, నాకు 7 కావడిల ఆవు పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం, తేనె, పెసరపప్పు, ఫలోదకములు ఇస్తే నేను శాంతిస్తానని చెప్పేసి ఆ శేషసాయి చెప్తాడనమాట. సేమ్ అలా చెప్పినట్టే అతనైతే పడియోర్ గారు వచ్చేసి మొత్తం ఆ నైవేద్యం ఏదైతే ఉందో స్వామివారికి ప్రసాదం ఇవ్వగానే ఆ స్వామివారు అయితే శాంతిస్తారు. నాకు ఇక్కడ నుంచి ప్రతిరోజు ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ ఈ గోదావరి నది నుండి జలం తీసుకొచ్చి నాకు అభిషేకించి ఇలా నైవేద్యాన్ని సమర్పిస్తే నేను మీ బాధలన్నీ తొలగించి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పగానే అప్పటి నుండి ఈ కేస్లాపూర్ గ్రామ ప్రజలు కానీ, మేస్తరం వంశస్థులు కానీ, ఇంకా వీళ్ళకి సంబంధించిన జాతి తెగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి సంవత్సరము కాలినడకన గోదావరి నది వరకు వెళ్ళి ఒక 100 కిలోమీటర్లు నియమ నిబంధనలతో వెళ్ళి అక్కడ నుంచి నీళ్ళని తీసుకొచ్చి అభిషేకాన్ని చేసి ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి వీళ్ళకి సంబంధించిన ఈ నాగోబా జాతిని అతి ఘనంగా అంత పెద్దగా చాలా బాగా జరుపుకుంటారు. పుష్య అమావాస్యం నెలవంక చంద్రుడు కనబడిన రోజు మేము మిశ్రమ వంశీయులు 4 మూలల నుంచి 4 దిక్కుల నుంచి అందరు జమ అవుతాం. జమ అయ్యి సాయంత్రం ఈ దీపం సమయం వచ్చిన తర్వాత దీపం ముట్టించి ఆ రోజు అందరం చేతులు జోడించాం, మొక్కుతాం. అయితే దేవుడా ఈరోజు ఇక మా దేవుని మీ నెల అని మాకు సుఖదుఖాలు మంచిగా ఉంచాలా, నేటి నుంచి మా కార్యక్రమం మొదలైందని అందరం ఇక మా హృదయపూర్వంతో దేవుని మీద నమ్మకం ఇట్లా ఉంచి
మొక్కుతాం. మొక్కి తెల్లారి ఇప్పుడు మీ ముందరనే ఎడ్ల బండితో చెక్కడ రథం అని ఉంటుంది. 7 రోజులు 7 ఊర్లు తిరిగి వస్తుంది. అయితే ప్రచార కార్యక్రమం ఆడ ఎవరు ఉంటారంటే ఎడ్ల బండి కాడ కటుడ అంటే పూజారి ప్రధాన్ ఇద్దరు 7 ఊర్లు తిరుగుతారు. ప్రచార కార్యక్రమం తిరిగి ఈ మన కిస్లాపూర్కి వచ్చేస్తారు. వచ్చేసి రెండవ రోజు ఈ ఈ పుష్య అమావాస్యం రోజు మహాపూజ జరుగు. ఆ రోజు కొరకు గంగాజలం నీరు తీసుకురావడానికి తెల్ల వస్త్రాలతో కాళ్ళ నడకతో 100 కిలోమీటర్లు దూరము, ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అంత దూరము మా సంస్కృతి ఆచారము ఎట్లా వచ్చిందో ఆ విధముగా నడుచుకుంటా ఒకరి వెనుక ఒకడు క్రమశిక్షణగా బయలుదేరుతారు. బయలుదేరి ఆ జన్నారం మండలం కలమడుగు అని ఉంటుంది. ఆడ ఆస్థాన్ మడుగు అని ఉంటుంది. ఆస్థాన్ మడుగు దగ్గర పోయి ఆ గంగా పవిత్ర జలం యొక్క పూజ చేసి ఆ నుంచి జారీ అని ఉంటుంది. పూజ కొరకు నీళ్ళు తీసుకొచ్చేది పూజ అంటారు, మేము జారీ అంటాం. ఆ జారీతో కలశంతో నీళ్ళు తీసుకొస్తారు. నీళ్ళు తీసుకురాగా కూడా అది కూడా ఎక్కడ ఆగలనో అదే 2 రోజుల మధ్యలో ఆగి ఈ మన పూజారి ఇల్లు ఉంటుంది గౌరీ దగ్గర. ఆడ వచ్చేసి 2 రోజులు ఉంటారు. ఆ నుంచి 3వ రోజు బయలుదేరుతారు. బయలుదేరి ఈ ఇంద్రవేలి అమ్మ ఉంటుంది, ఇంద్రమ్మని ఆడ చేస్తారు. ఆడ చేసి పూజ చేస్తారు. పూజ చేసి అదే రోజు సాయంత్రం ఇక్కడ మర్రి చెట్లు ఉన్నాయి, ఆ మర్రి చెట్టు కాడికి చేస్తారు. అది చేసి 2వ రోజు సాయంత్రం ఆడ కార్యక్రమాలు ఉంటాయి. ఏ కార్యక్రమంలో అంటే ఈ మా వాళ్ళు చనిపోయిన వాళ్ళు మేము తుమ్ములు అంటాం, తెలుగులో కర్మకాండం అంటారేమో, కర్మకాండం ఉండొచ్చు. ఆ కార్యక్రమాలు ఉంటాయి. అవి అయినాయి నిన్న. ఆ కార్యక్రమం అయిన తర్వాత అది కూడా మా సంస్కృతి ఆచారం కానీ అది పూర్వం నుంచి వస్తున్న అదే ప్రకారముగా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అయితే రేపు జరగబోయే మహాపూజ రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ఇక పూజ ఉంటుంది, మహాపూజ. అదే ఇక గంగాజలం పవిత్ర నీళ్ళు తీసుకొచ్చి అదే నీళ్ళతో అభిషేకం చేస్తాం. చేసి కొన్ని పగటి మధ్యాహ్నము తెల్లరి నుంచి కార్యక్రమాలు ఉంటాయి. అవి వేరే మా ఆచార కార్యక్రమాలు. ఇక్కడ మీకు కనిపించే ఈ గోదావరి నది నుంచి తీసుకొచ్చిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్తోనే ఆ నాగోబా దేవుడికి అభిషేకం అయితే చేస్తారు. ఈ వాటర్ని, ఈ నీళ్ళని చాలా పవిత్రంగా, ఎంత పవిత్రంగా భావిస్తారంటే దీన్ని కూడా ఒక దేవుళ్ళలాగా భావించి చాలా నియమ నిబంధనలతోటి, కాళ్ళకు చెప్పులు లేకుండా, కనీసం ఉమ్మి కూడా మింగకుండా చాలా నియమ నిబంధనలతోటి వీళ్ళైతే తీసుకొని వస్తారు. ఈ నాగోబా జాతరకి ఈ మేస్రం వంశస్థులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఈ నాగోబా జాతరకి సంబంధించిన వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఎడ్ల బండను కానీ, వాళ్ళకి సంబంధించిన ఇంకా సామాన్లు కానీ, వస్తువులు కానీ, బట్టలు కానీ అన్నీ వాళ్ళ బండ్లలో తీసుకొని వచ్చి ఉంటారు. ఇంకా వీళ్ళు నీళ్లు తీసుకురావడానికి సెపరేట్గా వేరే వంశస్థులతోటి కుండలు చేపిస్తూ ఉంటారు. ఈ నాగోబా జాతర స్టార్ట్ అయ్యే ముందే ఈ కుండలు తయారు చేసే వంశం ఏదైతే ఉందో గుగ్గిల వంశం ఉంటుంది. ఆ కుండలు తయారు చేసే వంశస్థులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి జాతర స్టార్ట్ అవుతుంది, మీరు ఇంకా ఈ జాతరకు సంబంధించిన కుండల్ని తయారు చేయండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పి వస్తారు. ఈ కుండల్లోనే వీళ్ళు ఆ గంగాజలాన్ని నింపడము, ఇంకా స్వామివారికి అభిషేకం లాంటివి చేయడం చేస్తారు. ఈ జాతరకి వీళ్ళు ఎడ్ల బండిలో వాళ్ళ సామాన్లు తీసుకురావడమే కాకుండా ఈ పశువులకి కావలసిన మేతను కూడా తీసుకొని వస్తారు. ఈ పశువులకి ఇక్కడ మేతనేసి వాటికి తినిపిస్తూ ఉంటారు.
ఈ జాతరకు వచ్చిన ఈ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మర్రి చెట్టు దగ్గర ఉండి బస చేస్తారు. వాళ్ళందరూ తినడం కోసము పొయ్యి వెలిగించి అందరికీ ఒకే దగ్గర అన్నము, కూర వండుకోవడం అని చేస్తారు. మీరిక్కడ గమనిస్తే అన్నం వేస్తున్నటువంటి రైస్ అంతా ఉడికిచ్చి, అంతం చేసి దాదాపు ఒక 500, 600 మందికి తినేంత విధంగా వీళ్ళైతే ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకొని అందరూ కలిసిమెలిసి ఇక్కడే తింటారు. ఈ వంశస్థులందరూ పనులు ఎంత బాగా షేర్ చేసుకుంటారంటే, అక్కడ మగవాళ్ళందరూ అన్నాన్ని వండితే, ఇక్కడ ఆడవాళ్ళందరూ అన్నంలో కావాల్సిన కూర ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కూరగాయలన్నీ కట్ చేసుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, నవ్వుకుంటూ సరదాగా పని చేసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు వాళ్ళతో పాటు దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఒక బుట్టలాగా తయారు చేసుకొని ఆ బుట్టలో దేవుడికి ఇవ్వాల్సిన నైవేద్యాన్ని అంతా ఆ బుట్టలో అయితే పెట్టుకొని ఉంటారు. ఇంకా వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సుఖ సంతోషాలు ఇంకా బాధలు అవన్నీ మాట్లాడుకుంటా నవ్వుకుంటూ మీకు కనిపిస్తూ ఉంటారు. చాలా కల్మషం లేని మనుషుల్లా కనిపిస్తూ ఉంటారు. జై నాగోబా. నా పేరు మెస్రం గణపత్. నేను నా మెస్రం వంశానికి ప్రధాన్. మేము మెస్రం వంశస్థులం. పూష్ మాస నెలవంక చూసి తెల్లవారుజామున మా మెస్రం వంశస్థులు 22 తీగలకు చెందిన మెస్రం వంశస్థులు మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మా వంశస్థులు మెస్రం వంశస్థులు ఇక్కడ చేరుకొని మా మెస్రం వంశ పీఠ అధిపతి వెంకట్రావు ఆధారంలో ఈ మా యాదివాసి మెస్రం వంశస్థుల పూర్వీకుల నుంచి తెచ్చిన ఆచారాలు ప్రకారము మా వంశస్థులు పెద్దలు కటోడ ప్రధాన్ మా 22 తీగలు కలిసి ఈ యాదివాసీలల్లా ఈ మెస్రం పడియోర్ అనేది చరిత్రను పూర్వీకులు చరిత్రను ఎట్లా సూచించారో అలాగనే మేము పూర్వీకుల మాట ప్రకారం ప్రస్తుతానికి ఈ మెస్రం వంశస్థులు అంటే ఈ నాగోబా దేవుని వాళ్ళము. మేము కాళ్ళకు చెప్పులు లేక నడకటప్పుడు ఉంచుడు లేక యూరింగ్ లేక వదిలేసి దుకాణంలో పోము, ఊళ్ళో చొర్రం, సీమ కూడా నడుమిట్లా రాకుండా అలాంటి పవిత్రమైన మేము అందరం మా మెస్రం వంశస్థులు 22 తీగల నుంచి మా పటేల్ ఆదేశం ప్రకారము మేము గోదావరి అస్థాన్మడుగు నాగోబనికి అభిషేకం కొరకై పవిత్రమైన జలనికి మేము 7 రోజులు కాలనడకతో రాత్రి పగలు ఎవ్వరి చేత తిండి లేక దీక్షలాగా మేము వెళ్ళి పవిత్రమైన గంగాజలాన్ని అభిషేకం చేసి ఇప్పుడు తిరిగి వచ్చినాం. మర్రి చెట్టు కాడ మా పూర్వీకులు కథ సారాంశం ప్రకారము మెస్రం వంశస్థులు మేము ప్రధాన్స్ 4 రోజులు ఇక్కడ రాత్రి పగలు మా చరిత్ర మెస్రం వంశ నాగోబ చరిత్ర ప్రకారము ఆ పాట కథ రూపంలో చెప్పిన తర్వాత ఈరోజు నిన్న ఏమో మా వంశస్థుల ఆచారాలు ఉంటాయి. యాదివాసి ఆచారం ప్రకారము కర్మఖండలు అయిన తర్వాత ఈరోజు అంటే శుభ్రపరచడానికి నాగోబనికి శుభ్రపరచడానికి మేము కూడా శుభ్రపరిచి రేపు తెల్లవారు జమానాకు ఇక్కడ మర్రి చెట్టు నుంచి నాగోబా ఆలయానికి మేము 22 తీగలు కాకుండా మా వంశస్థులలో అక్కలు, చెల్లెలు, బావలు, అల్లుళ్ళు ఇట్లా అందరినీ తీసుకువెళ్ళి అక్కడ మేము నాగోబా పూజ కొరకు సదుపాయం చేస్తూ సామాగ్రిలు మా పూజ సామాగ్రిలు కూడా తీసుకువెళ్ళి దాన్ని మహాపూజ రాత్రి అర్ధరాత్రి మా నాగోబా ఇట్లా మేము షావల కప్పి ఇట్లా పైన వెళ్ళిన తర్వాతని మేము మా వంశస్థులు పాలు పోసిన తర్వాతనే మా పూజ అవుతుంది. మాకు దేవుడు మా మెస్రం వంశస్థులు కాకుండానే అందరినీ దేవుడు తల ఎత్తి చూసిండు అనుకొని భావిస్తూ మేము మెస్రం వంశస్థులు ఎలాంటి కఠినమైన దీక్షలాగా ఉండి దీనికి మేము యాదివాసుల ఆచరణ ప్రకారము
మేము మహాపూజ నాగోబని పూజిస్తాము. ఇప్పుడు నా వెనక కనిపిస్తున్న సన్నివేశం ఏదైతే ఉందో, ఇక్కడ వీళ్ళు వంట వండుకునే ముందు అక్కడ కనిపించే పొయ్యిలు ఏవైతే ఉంటాయో దాని కింద రాళ్ళు పెడతారు కదా, వాటికైతే దండం అయితే పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనం అనుకుంటాం కదా, సేమ్ అలానే వాళ్ళు వంట చేసే పొయ్యిలు ఏవైతే ఉన్నారో వాటికైతే దండం పెట్టేసుకొని దాని తర్వాత ఆ స్వామివారికి సమర్పించిన కావాల్సిన నైవేద్యాలు అవన్నీ తయారు చేసుకొని స్వామివారికి అయితే సమర్పిస్తారు. నా వెనక జరుగుతున్న సన్నివేశం ఏదైతే ఉందో, ఈ మేస్త్రం వంశస్థులైన ఎవరైతే ఉన్నారో, కూతుళ్ళు ఇంకా కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అలయబలేలాగా పరిచయాలు అయితే చేసుకుంటున్నారు. అంటే ఒకళ్ళు వచ్చి వాళ్ళకి దండం పెట్టడం, ఇట్లా నమస్కరించడం అనేది చాలా పద్ధతిగా ఉంది సాంప్రదాయం అనేది. ఈ మేశ్రం వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో భాగాలైన కూతుళ్ళు ఇంకా కొత్తగా వచ్చిన కోడలు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళైతే పరిచయాలు చేసుకుంటున్నారు అనమాట ఒకళ్ళనొకళ్ళు. దీనివల్ల ఏమవుతుంటే రిలేషన్స్ ఎక్కువ అయిపోతాయి, రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, పరిచయాలు ఎక్కువ అయిపోతాయి అనమాట. దానివల్ల అందరం కలిసిమెలిసి చాలా సుఖ సంతోషాలతో ఉంటాం. మాది గడ్చిరోడ్ జిల్లా, నక్సల్బాద్ ఏరియా, ఐరీ తహసీల్. అక్కడ నుంచి మేము నాగోబ జాతరకి వచ్చినాం. జాతర చేసి మేము వెళ్ళిపోతాం. మాది ఇది తెలంగాణ కాదు, మాది మహారాష్ట్ర. ఈ జాతరలో మీరు ఏమేమి చేస్తారు వచ్చినాక? ఇక్కడ జాతర మేము వచ్చి మాకు మొక్కు ఉంటుంది, మేక మన తూముతో తీసుడు, మన ఆడబిడ్డల బేటీలు, కోడళ్ళ బేటీలు ఇవి చేసి మేకపోతే ఇచ్చి ఈ కార్యక్రమం ఈ దండకం చేసి మేము సరిపోతాం. దానికని చాలా మేము తెలివాం. వాళ్ళు మాకు ఉన్నారు కట్టడారు. దానికి మేము అత్తం భర్త పట్టి దేవాలు మొక్కినాక మేము సరిపోతాం. మీరు తెలుగు మాట్లాడతారా మహారాష్ట్రలో? మీ భాష మాట్లాడతారా? మా మహారాష్ట్ర. అదొకసారి మీ భాషలో చెప్పండి. అందరూ ఈ నాగోబా జాతరకి రండి అని మీ భాషలో చెప్పండి ఒకసారి. నా భాషలేనా? నీ భాషలో, మీ భాషలోనే మాట్లాడాలి. అయితే మా బాధ పెను నాగోబా జాతర మేము అంటారు మీరే వచ్చి వాయన సముద్రం మీరు అందరికి వచ్చి జై నాగోబా, జై కేశరాపూర్. నాగోబా జాతరకు వచ్చిన వాళ్ళకి ఎవరైనా హెల్త్ సంబంధం ఏదైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే వీళ్ళు ఉచిత వైద్య శిబిరాన్ని అయితే పెట్టారు. ఇక్కడ ఆన్ స్పాట్గా మీకైతే టాబ్లెట్స్ అయితే దొరుకుతాయి, మందులు అయితే దొరుకుతాయి. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే వీళ్ళు ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ నాగోబా జాతరకు వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాయిలెట్కి వెళ్ళడానికి ప్రత్యేక సదుపాయాలు అయితే కల్పించారు. జెంట్స్కి సెపరేట్గా, లేడీస్కి సెపరేట్గా వీళ్ళైతే ఒక్కొక్క ప్లేస్లో అయితే ఉన్నాయి. సో జాతరకు వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వీళ్ళు ప్రైవేట్ వెహికల్స్కి పార్కింగ్ చేసుకోవడానికి పెద్ద పార్కింగ్ ప్లేస్ని అయితే అలాట్ చేశారు. ఇంకా చాలామంది బస్సులలో వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సెపరేట్గా బస్ స్టాండ్ ఉన్న ప్లేస్ను కూడా వీళ్ళైతే ప్రత్యేకంగా వీళ్ళైతే అలోకేట్ చేశారు. భక్తులు ఎవరు వచ్చినా కూడా ఇబ్బందులు పడకుండా వీళ్ళైతే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఈ నాగోబా జాతరకి మీరు కూడా రావాలంటే జనవరి 28వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు అయితే ఈ జాతర జరుగుతుంది. ఇంకా మీరు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 35 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి రావాలంటే 165 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి రావాలంటే 300 కిలోమీటర్లు వస్తుంది. అసలు ఈ వీడియోకి వ్యూస్ వస్తాయో రాదో అది పక్కన పెడితే, ఈ జాతర గురించి చాలా మందికి తెలవడం అసలు తెలీదు. ఈ జాతర గురించి మీ అందరికి తెలవాలని చెప్పేసి నేను దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ జాతర గురించి మీకైతే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో నాగరికత తెలిసిన వాళ్ళని చూస్తేనే భయపడతా ఉంటారనమాట. సో వాళ్ళకి టెక్నాలజీ ఉండదు, నెట్వర్క్స్ ఉండవు, ఏమీ ఉండవు. కాకపోతే ప్రతి సంవత్సరం ఈ జాతర ఎంతో ఘనంగా, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళ వంశస్థులు అందరూ వచ్చి ఈ జాతర అయితే చేసుకుంటారు. ఇంకా వాళ్ళ దాంట్లో ఎవరైనా కొత్త కూతుర్లు కానీ అంటే వధువులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడము, వాళ్ళు ఎవరైతే ఇప్పటిదాకా నాగోబా దేవుని చూడలేదో వాళ్ళని ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మహాపూజ జరుగుతూ ఉంటుంది. అండ్ దర్బార్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. దర్బార్ గురించి ఏంటి అంటే, ఈ ఆదివాసులు ఎక్కడో అడవుల్లో ఉండడం, నెట్వర్క్ లేని ప్లేసెస్లో ఉండడం వల్ల వీళ్ళు నాగరికలని ఎవరైతే ఉన్నారో, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడగానే వీళ్ళకి భయంలాగా పుట్టేదన్నమాట.
సో వీళ్ళకి సంబంధించిన అవసరాలు కానీ ఉపయోగాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అండ్ వీళ్ళకి తగ్గ అవసరాలు తీర్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సో అప్పట్లో ఉన్న అధికారులు వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ అవసరాలను తీర్చుకోవడం కోసము వాళ్ళందరినీ ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి లేదా ఒక దర్బార్లో కూర్చోబెట్టి వాళ్ళ అవసరాలు ఏంటివని తెలుసుకొని వాళ్ళ తగ్గట్టు ఆ సదుపాయాలని కలిగించేవారు. సో ఈ నాగోబా జాతర వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన వంశస్థులు ఎవరైతే ప్రధానంగా మాట్లాడే వాళ్ళు ఉంటారో వీళ్ళందరికి సంబంధించిన అవసరాలన్నీ తెలుసుకొని ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ వాటికి వాళ్ళందరినీ కల్పించేలాగా సదుపాయాలు అయితే వీళ్ళు కల్పిస్తారు. ఇంకా వీళ్ళకి సంబంధించిన ఈ తెగకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తగ్గట్టు నృత్యాలు చేయడం కానీ డప్పులు కొట్టడం కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీకు వీలైతే ఒకసారి ప్రతి సంవత్సరం జరిగే నాగోబా జాతరకి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. వీళ్ళ సంప్రదాయాలు కానీ వీళ్ళ ఆచారాలు కానీ చాలా బాగుంటాయి. ఇంకా వీళ్ళు ఈ నాగోబా జాతర స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళు దాదాపు ఒక 100 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ఒకటే తెల్ల బట్టలు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి ఆ గోదావరి నదిలో నీళ్లు తీసుకొని వస్తారు. మరి ఎందుకు తీసుకొస్తారు అక్కడి నుంచి అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. పూర్వకాలము వీళ్ళకి సంబంధించిన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు వీళ్ళకి ఈ శేషనాగు, ఈ నాగోబా దేవుడు ఎవరైతే ఉన్నారో కనిపించి వాళ్ళకైతే ఒక ఆశీర్వాదం ఇచ్చాడంట. సో అప్పటి నుంచి ఈ తెగ వంశీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాలినడకన అక్కడికి వెళ్ళి గోదావరి నదికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఈ నాగోబా దేవుడికి అభిషేకం అవి చేస్తూ ఉంటారు. ఏదైతే కేసరాపూర్ గ్రామంలో జరుగుతున్న ఈ నాగోబా జాతర ఏదైతే ఉందో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది ఈ సాంప్రదాయాల ఆచారాలు. మనం ఎవరో ఏదో సినిమాలో తీస్తే వాటికి క్లాప్స్ కొట్టడము లేకపోతే వాళ్ళని ప్రైజ్ చేయడము అవి కాకుండా మన పక్కనే మన తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న జాతర అంటే మీకు మహా అయితే ఒక 4-5 గంటల జర్నీ పట్టొచ్చు. అండ్ ఇక్కడ కరీంనగర్ వాళ్ళకైతే తక్కువ దూరమే ఉంటుంది. వీలైతే ఈ జాతరకు వచ్చి ఇక్కడ దాదాపు ఒక 5-6 రోజులు జరుగుతున్న జాతరని ప్రతి ఒక్కటి కళ్ళ నుండి ప్రత్యక్షంగా చూసైతే మీరైతే అస్సలు మర్చిపోలేదు. అరే ఇంత పెద్ద జాతరని మనం ఇన్ని రోజులు మిస్ అవుతున్నామా, ఇన్ని సంవత్సరాల నుంచి మిస్ అయినామా. మన తెలంగాణ గవర్నమెంటే సమ్మక్క సారక్క జాతర తర్వాత అంత ఘనంగా చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చింది. మన తెలంగాణలో అంత ఘనంగా జరుపుకోవడానికి కూడా చాలామంది ఏకంగా 600 మంది పోలీసుని ఇక్కడ పెట్టిందంటే ఎంత బాగా జరుగుతుంది. వేరే వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తున్నారు చాలామంది కూడా. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా మీరు కూడా వచ్చి ఈ నాగోబా ఆలయాన్ని, నాగోబా జాతరని ఒకసారి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. చూశారు కదా ఈ నాగోబా జాతర మీకు ఎలా అనిపించింది? వీళ్ళ ఆచారాలు కానీ వీళ్ళ సంప్రదాయాలు కానీ చాలా నియమ నిబంధనలతో చాలా చేస్తున్నారు. అండ్ వీళ్ళ డ్రెస్ కోడ్ ఏదైతే అవుట్ఫిట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను కూడా దాని తగ్గట్టే సేమ్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని అండ్ మీ వాళ్ళకి కానీ మీకు సంబంధించిన వాళ్ళకి కానీ ఇలాంటి ఆచారాలు ఉన్నాయని, ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఇలాంటి ఆచారాలు కానీ సంప్రదాయాలు ఉన్నాయి ఎవరికీ తెలియదు. మీరు కూడా మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి వాళ్ళందరికీ షేర్ చేసి మన ఆచారాలు మన సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి, ఇలా మారుమూల గ్రామాల్లో ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలియజేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.